తెలంగాణలో భూమి, ప్లాట్ లేదా ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి కీలక సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను భారీగా సవరించింది. కొత్త మార్కెట్ రేట్లు జూన్ 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన మొత్తం ఖర్చు అనేక ప్రాంతాల్లో పెరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ జోన్లలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ విలువలు మరియు వాస్తవ మార్కెట్ ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ గ్యాప్ను తగ్గించేందుకు మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ డేటా, భూముల వేలం ధరలు, కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను పరిశీలించి కొత్త రేట్లను నిర్ణయించారు. ప్రాంతాన్ని బట్టి 25% నుండి 100% వరకు మార్కెట్ విలువలు పెరిగాయి. కొన్ని చోట్ల 50%, మరికొన్ని చోట్ల 75% పెంపు అమలు చేశారు. అత్యధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం విలువలు రెట్టింపు అయ్యాయి. హైదరాబాద్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలైన కోకాపేట్, రాయదుర్గం, నానక్రామ్గూడ, కొంగర కలాన్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో భారీ పెంపు కనిపిస్తోంది. కోకాపేట్లో కొన్ని ప్లాట్ల రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి దాదాపు రెట్టింపు అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక బంజారాహిల్స్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో కూడా కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 50 నుండి 100% వరకు పెంపు నమోదైంది. వ్యవసాయ భూముల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వ్యవసాయ భూమి విలువను ఎకరానికి 2,75,000గా నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 లక్షలు, హెచ్ఎండిఏ పరిధిలో 10 లక్షలు, ఓఆర్ఆర్ పరిధిలో 15 లక్షలు కనీస విలువను నిర్ణయించారు. అయితే ప్రజలకు ఒక ఊరటనిచ్చే విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం పెంచలేదు. ప్రస్తుతం ఉన్న 7.5% రిజిస్ట్రేషన్ ఫీజే కొనసాగుతుంది. కానీ మార్కెట్ విలువ పెరగడంతో మొత్తం రిజిస్ట్రేషన్ ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించిన వారు కొత్త విలువల ప్రకారం తేడా మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూముల విలువలను శాస్త్రీయంగా నిర్ణయించామని, ప్రజలకు ఇబ్బందులు ఉంటే వాటిని సమీక్షించి సరిదిద్దుతామని తెలిపారు. అంతేకాకుండా ఫిర్యాదులు, సందేహాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, వాట్సాప్ నెంబర్ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త మార్కెట్ విలువలతో రాష్ట్రానికి ఏటా 1,200 కోట్ల నుండి 1,400 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.